విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న యోగాంధ్ర ఏర్పాటుకు పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకొచ్చారు సీఎం. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా 5 లక్షల మంది యోగా డేకు హాజరయ్యేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్కే బీచ్ తో సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. బీచ్ రోడ్డు వెంబడి కూడా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ 607 సచివాలయాల సిబ్బంది యోగా డే కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు సీఎం. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని సూచనలు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని అన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్, పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న ఏదైనా ఉంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం టాయిలెట్స్ ఇవన్నీ కూడా మీరు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీకి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటారు. పుట్ ఇట్ ఆన్ పేపర్ and circulate continuously to all related functionaries. Everybody should have a clarity, do's and do nots, where they have to go, what is the aa roju vaalla yokka movements enti, everything you must give clarity. ఈ రోజు నేను చేసే పోరాటం నేరస్తులతో పోరాటం. ఆ నేరస్తులకు రాజకీయ ముసుగు తీయాలి. నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేసే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికోసం మీరు అందుకే ఒక మాట చెప్పారు, నేను ఎక్కడ రాజీ పడను. అదే సమయంలో మీరు అన్నట్టు నాకు కక్ష లేదు. రాష్ట్రం మీద ప్రేమ, పేదవాళ్ళ మీద అభిమానం. దీనికోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే